పశ్చిమ బెంగాల్లో తొలి విడత శాసనసభ ఎన్నికల ప్రచారం ముగిసింది. మొత్తం 152 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎల్లుండి ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. తొలి దశలో 1478 అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా భవానీపూర్ నియోజకవర్గంపైనే అందరి దృష్టి నెలకొంది. బంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6.82 కోట్ల మంది ఓటర్లు ఉండగా మొదటి విడత ఎన్నికల్లో సుమారు 3.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, వికలాంగుల కోసం వీల్ చైర్స్, ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా తాగునీరు, నీడ వంటి వసతులను కల్పించారు. సుమారు 2.5 లక్షల మంది సాయుధ సిబ్బందిని ఎన్నికల సంఘం మోహరించింది. 8,000 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్పూర్ జిల్లాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఎస్ఐఆర్ అంశం రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమైంది. ఒక్క ముర్షిదాబాద్లోనే 7.4 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించడం రాజకీయంగా దుమారం రేపింది. బంగాల్లో మిగిలిన 142 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.